శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామచంద్ర చరణం శరణం ప్రపద్యే. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. ముందు వీడియోలో మనం ఏం తెలుసుకున్నామండి? రామచంద్రుడు అరణ్యాలకు వెళ్ళడానికి, అలాగే దశరథుడు శరీరాన్ని వదిలేయడానికి తన తల్లి అయిన కైకమ్మే కారణమని తెలుసుకున్న భరతుడు ఎంతో విలపిస్తూ ఉండగా అక్కడకు మందరం లాక్కొచ్చిన శత్రుఘ్నుడు, మన అన్న రామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళడానికి మన కైకమ్మ మనస్సును కల్మషం చేసింది ఈ మందరే, దీన్ని చంపేయాలి అంటూ శత్రుఘ్నుడు కత్తి తీయగానే భరతుడు ఆగు శత్రుఘ్న అన్నాడు. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అప్పుడు భరతుడు, ఆగు శత్రుఘ్న, మందర తప్పేముంది చెప్పు, తన బుద్ధి ఎప్పుడూ అలాంటిదే, తన వల్ల అన్నగారు వెళ్ళలేదు, కైకమ్మ ఏదో పిచ్చిది, నా మీద ప్రేమతో అలా చేసింది, ఆమెది తప్పు లేదు, అమ్మ వల్ల కూడా అన్నగారు వెళ్ళలేదు, ఇక నాన్నగారి వల్ల కూడా వెళ్ళలేదు, పోనీ అన్నగారిది తప్ప అంటే ఆయన సకల గుణ సంపన్నుడు, ఆయనది కూడా తప్పు లేదు, తప్పేదైనా ఉందంటే అది నాది, ఇదంతా నా ప్రారబ్ధం, నా పూర్వజన్మ పాపాల వల్లనే నేను ఈ రోజున ఈ నిందలను బాధలను అనుభవిస్తూ ఉన్నాను అన్నాడు భరతుడు. మనందరం ఇక్కడ ఈ విషయాన్ని ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలండి. మేము ఎంతో ధర్మంగా న్యాయంగా మంచిగా ఉన్నా కూడా మాకెందుకండి ఇలా కష్టాలు వస్తూనే ఉన్నాయి అంటే, మనం పూర్వజన్మలో చేసిన పాపాన్ని ఈ జన్మలో కరిగించుకుంటూ ఉన్నామని అర్థం. ఇప్పుడు మళ్ళీ అధర్మాన్ని చేయకుండా జీవించినట్లయితే మనకు నెక్స్ట్ ఉత్తమ జన్మ అనేది లభిస్తుంది, లేదా ఆ భగవంతుని సేవ కోసం భగవంతుని లోకానికి వెళ్ళవచ్చు. లేదండి తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చూడొచ్చారు అని అనుకొని అధర్మాన్ని పాటించామనుకోండి, పూర్వ పాపాలకు ఈ పాపాలు కూడా తోడై చక్రవడ్డీతో సహా అనుభవించాల్సి ఉంటుంది. తర్వాత ఏమవుతుందో ఎవరు చూడొచ్చారు అని అనుకోకండి. పూర్వజన్మ ఫలితాన్ని ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు జరగబోయే ఫలితాన్ని మనం నెక్స్ట్ తప్పకుండా చూస్తాం కదండి, దాన్ని గ్రహించాలి. అందుకే భరతుడు, వీళ్ళంతా నిమిత్తమాత్రులే, ఇదంతా నా కర్మగా నేను భావించి అది మంచైనా చెడైనా అనుభవిస్తాను, భగవంతుని శ్రీచరణాలను ఆశ్రయిస్తాను అని అంటూ ఉన్నాడు. మనం కూడా అదే భావనతో ఉండాలండి. ఇక భరత శత్రుఘ్నులు దశరథుని యొక్క కర్మ సంస్కారాలన్నీ కూడా పూర్తి చేశారు. తరువాత రామచంద్రుణ్ణి తీసుకురావడానికి బయలుదేరుతూ ఉన్నారు. సుమంత్రుణ్ణి, మా అన్న రామచంద్రుల వారు ఎక్కడున్నారు అని అడిగి సీతారామ లక్ష్మణుల్ని తీసుకురావడానికి కులగురువులు, అలాగే 3 తల్లులు, అయోధ్యపురవాసులందరూ కూడా మంత్రి సుమంత్రుడు చెప్పిన శృంగవేరిపురానికి బయలుదేరారు. గుహుడు పెద్దగా రేగుతున్న దుమ్ముని, అలాగే దాని వెనకాల అయోధ్యాపుర జెండాని చూశాడు. రామచంద్రమూర్తిని అయోధ్య నుండి అరణ్యాలకు పంపింది చాలేదని, ఇప్పుడు వెంటనే వచ్చి రామచంద్రుని సంహరించాలని ఈ భరతుడు ఆలోచించి వస్తూ ఉన్నట్లున్నాడు. అతని పని పట్టాలి, మన సైన్యాన్నంతా సిద్ధం చేయండి అని వాళ్ళందరికీ కూడా ఆజ్ఞను ఇచ్చాడు. వారు సమీపంలోకి రాగానే భరతుణ్ణి చూసి, భరతుడి యొక్క నడక తీరుని, ఆయన ముఖాన్ని చూసి గుహునికి అర్థమయ్యింది, ఇతను యుద్ధానికి రావట్లేదన్నమాట, రాముని సంహరించడానికి రావట్లేదు, ఇతను రామునికి ఆపద కలిగించడానికి రావట్లేదు, ఇతన్ని చూస్తే రాముని విరహములో ఉన్నాడని అర్థమవుతుంది అని అనుకున్నాడు గుహుడు. వాళ్ళందరూ కూడా గుహుని దగ్గరికి వచ్చారు. గుహుడు ఇంతకుముందే మంత్రి సుమంత్రుడిని చూశారు కదండి. గుహుడికి సుమంత్రుడు ఇప్పుడు జరిగిన విషయమంతా కూడా చెప్పాడు. రామచంద్రమూర్తిని తీసుకురావడానికి వచ్చామని కూడా చెప్పాడు. ఇక సుమంత్రుడు భరతునితో, అయ్యా ఇతను నిషాఢరాజు గుహుడు అని అన్నాడు. అంటే కూడా భరతుడు చూడలేదు. అయ్యా ఇక్కడున్న సంపద అంతా కూడా ఈయందే, ఈ బోట్లన్నీ కూడా ఈయనవే, ఈ మనుషులందరూ కూడా ఇతని మనుషులే అని అన్నా కూడా భరతుడు చూడలేదు. భరతుడు రామ రామ అంటూ ఆయన లోకంలో ఆయన ఉన్నాడు. అప్పుడు మంత్రి సుమంత్రుడు, అయ్యా ఈ గుహుడు రామచంద్రునికి మంచి స్నేహితుడు అని చెప్పగానే, అవునా నిజంగానా, ఎవరు ఎవరు అని గుహుణ్ణి చూశాడు భరతుడు. భగవద్భక్తులకండి సంపదలంటే వ్యామోహం అనేది ఉండదు, భగవంతుడంటేనే వ్యామోహము, ప్రేమ, భక్తి. గుహుడే సీతారాముల్ని స్వయంగా నదిని దాటించారని తెలుసుకొని గుహుణ్ణి అర్థించాడు. గుహుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు భరతుడు.
అయ్యా, మా అన్నగారి ఆచూకుని చూపించండి, మీకు ఎప్పుడూ కూడా మేము రుణపడి ఉంటాము అని అన్నాడు భరతుడు. మమ్మల్ని కూడా దయచేసి అక్కడికి తీసుకెళ్ళండి అని ప్రాధేయపడితే గుహుడు వీళ్ళందరినీ కూడా నది దాటించి భరద్వాజ మహర్షి వారి ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. భరద్వాజ మహర్షి గారు ఆశ్రమంలో వీరందరినీ కూడా ఆదరించారు. తర్వాత భరద్వాజ మహర్షి గారు, అయ్యా, సీతారామ లక్ష్మణులు చిత్రకూటంలో ఉన్నారు, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పగా వీరందరూ కూడా చిత్రకూటానికి బయలుదేరి వెళ్ళారు. అయితే ఇక్కడ లక్ష్మణుడు ఒక ఎత్తైన ప్రదేశంలో కూర్చొని కాపలా కాస్తూ ఉన్నాడనమాట. లక్ష్మణునికి దూరం నుండి దుమ్ము రేగుతూ కనిపించింది. అలాగే అయోధ్యరాజ ధ్వజపతాకం కూడా కనిపించింది. వెంటనే లక్ష్మణుడు కిందకి దిగి రాముని దగ్గరికి వెళ్ళి, అన్నా, ఆ దుష్టుడు భరతుడు ఇక్కడికి కూడా వస్తున్నాడు, మనం ప్రశాంతంగా ఉండకూడదని, మనకేదో ఆపద కలిగించాలని వస్తూ ఉన్నాడు, ఈరోజు మీరు నన్ను ఆపొద్దు, నేను వాడి భర్తం పడతాను అని కోపంతో ఊగిపోతూ ఉన్నాడు లక్ష్మణుడు. అప్పుడు రామచంద్ర ప్రభువు ఇలా అన్నారు, లక్ష్మణ, నువ్వెప్పుడూ కూడా ఆ విధంగా ఆలోచించొద్దు. భరతునికి మనపై ప్రేమ తప్ప ద్వేషం ఉంటుందని నువ్వు భావించవద్దు అని అన్నాడు. ఇంతలోనే భరతుడు, అయోధ్య పురవాసులు అందరూ కూడా రాముణ్ణి సమీపించారు. భరతుడు రామచంద్ర ప్రభువును చూసి పరుగు పరుగున వచ్చి రాముని శ్రీపాదాలపై పడి ఎంతగానో విలపిస్తూ ఉన్నాడు. రాముడు చిత్రకూటానికి వచ్చినప్పుడు అంటండి, అక్కడున్న వనదేవతలు, అయ్యా, మేము మీకు ఏమైనా సేవ చేయాలని అనుకుంటున్నాము, ఏం చేయమంటారో చెప్పండి ప్రభు అని అన్నారట. అప్పుడు రామచంద్రుడు ఏమన్నారో తెలుసా అండి, మేము వనంలోకి వచ్చిన దారంతా కూడా రాళ్ళు ముళ్ళులు ఉన్నాయి, అవి మా శ్రీపాదాలకు గుచ్చుకున్నాయి, మీరు మాకు ఏదైనా సేవ చేయాలి అని అనుకుంటే ఇప్పుడే వాటినన్నింటినీ మీరు తొలగించి వేయండి అని అన్నారంట రామచంద్ర ప్రభు. అప్పుడు వాళ్ళు, అయ్యా, మీరు ఆల్రెడీ వనంలోకి వచ్చారు కదా, ఇప్పుడు ఆ దారిలో ఉన్న వాటిని ఎందుకు తొలగించడం అని అన్నారట. అప్పుడు స్వామి ఏం చెప్పారో తెలుసా, ఓ వనదేవతలారా, నా సోదరుడు భరతుడు తప్పకుండా నన్ను వెతుక్కుంటూ ఈ వనానికి వస్తాడు. ఆ రాళ్ళు ముళ్ళు చూశాడనుకోండి, నా వలననే మా అన్నగారు ఇన్ని బాధలు పడుతున్నారు, ఈ ముళ్ళులు కూడా మా అన్నగారి శ్రీపాదాలకు కుచ్చుకొని ఎంతో బాధ కలిగించి ఉంటాయి అని అతను ఎంతగానో దుఃఖిస్తాడు. అందుకే ఇప్పుడే మీరు వాటిని తొలగించండి అని స్వామి చెప్పగా వనదేవతలు వాటన్నింటినీ కూడా తొలగించి వేశారట. చూశారండి, తోడబుట్టిన వాళ్ళ మధ్య ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ ఉందో మనకు కూడా ఇంతే ప్రేమ ఉండాలి. భరతుడు రాముని పాదాలపై పడి రోధిస్తూ, అన్నా, మా వల్ల మీకు ఇంత బాధ కలిగిందా? అమ్మా సీతమ్మ ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చిందా? మీరందరూ వెంటనే వచ్చేయండి, వరమిచ్చిన నాన్నగారు కూడా లేరు కదా, మీరు వచ్చేయండి అన్నా అని భరతుడు చెప్పినా, కైకమ్మ కూడా రమ్మని ఎంతగానో బ్రతిమిలాడినా కూడా లేదు, తండ్రి గారు లేకున్నా సరే ఆయనకిచ్చిన మాట మాత్రం తప్పలేను అని చెప్పి, తర్వాత తండ్రి గారికి ఏమైంది అని తెలుసుకొని ఎంతగానో బాధపడ్డారట రామలక్ష్మణులు సీతమ్మ. అక్కడున్న పండ్లు దుంపలతోనే దశరథునికి పిండ ప్రదానాలనేవి చేశారట రామలక్ష్మణులు. తర్వాత స్వామి, లక్ష్మణ, చూసావా, భరతుని గురించి తప్పుగా మాట్లాడావు కదా, నువ్వు ఇలానే నువ్వు గనుక ఉన్నావంటే భరతుణ్ణి నాతో ఉంచుకొని నిన్ను అయోధ్యకు పంపేస్తాను అని అనగానే లక్ష్మణుడు, అన్నా, నన్ను క్షమించండి, నేను చేసింది అపరాధం, నాకు అంత శిక్ష వేయకండి అని స్వామి పాదాలపై పడ్డాడట. అందుకే భగవద్భక్తులను ఎవరైనా అవమానించినా బాధ పెట్టినా భగవంతుడు మెచ్చడండి. అలాంటి వారిని స్వామి దూరం పెడతాడు. రాముణ్ణి తిరిగి రమ్మంటే రానంటారు కదా. అయితే పాదుకలను భరతునికి ఇచ్చారనమాట. అప్పుడు, అన్నా, మీరు లేని ఈ 14 సంవత్సరాలు కూడా మీ పాదుకలే రాజ్యాన్ని ఏలుతాయి. 14 సంవత్సరాల తర్వాత ఒక్కరోజు గడిచినా సరే, మిమ్మల్ని నేను చూడకుండా ఉంటే సరే, నేను అగ్నిలో ప్రాయోపవేశం చేసేస్తాను అని చెప్పి శ్రీరామ పాదుకలను శిరస్సును ధరించి అయోధ్యకు తిరిగి ప్రయాణమయ్యారు. రామలక్ష్మణులు అలాగే సీతమ్మ ముగ్గురి అత్తల యొక్క అలాగే కులగురువుల యొక్క ఆశీర్వాదాలను తీసుకున్నారు. అయోధ్య బయట నందిగ్రామం అనే ప్రదేశంలోనే ఈ శ్రీరామ పాదుకలను ఉంచి పట్టాభిషేకం చేసి ఛత్ర చామరాలతో అన్ని సేవలను కూడా భరత శత్రుఘ్నులు చేశారు. భగవంతుని పాదుకలే భగవద్భక్తులైన గురువులు. అలాంటి గురువుల ద్వారా భగవద్భక్తుల ద్వారానే మనం భగవంతుని చేరుకోవాలి, చేరుకోగలం కూడాను.
శ్రీమద్ రామాయణంలో అయోధ్యాకాండ ఈ రోజుతో ముగిసిందండి. నెక్స్ట్ మనం అరణ్యకాండలో అడుగు పెట్టబోదాము. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి. స్వస్తి.